అందరికీ నమస్కారం. శ్రీ ఓగిరాల రమేష్ గారు ఈరోజు ఇదం బ్రాహ్మం స్టూడియోకి విచ్చేశారు. ఈరోజు వారి గురించి తెలుసుకుందాం. వారు సీనియర్ అడ్వకేట్. వారిని ఆహ్వానించుకుని వారి గురించి తెలుసుకుందాం. నమస్కారం అండి. నమస్కారం. సార్, మీ గురించి చెప్పండి. మీ ఎడ్యుకేషన్, మీ ఫ్యామిలీ. నేను న్యాయవాదిగా 1986లో ఎన్రోల్మెంట్ చేసుకున్నాను. ఈ గత 40 సంవత్సరాలుగా సివిల్, క్రిమినల్, హైకోర్టు అప్పీల్స్ అన్నిట్లో ప్రాక్టీస్ చేస్తున్నాము. నాదో ఎస్టాబ్లిష్డ్ ఆఫీస్ హైదరాబాద్లో ఉంది. ఇక ఇప్పుడు డిఫరెంట్ స్టాండింగ్ కౌన్సిల్స్ ఉన్నాయి. అలాగే సెంట్రల్ గవర్నమెంట్ స్టాండింగ్ కౌన్సిల్ హైకోర్టులో, తెలంగాణ హైకోర్టులో ఉంది. ఇక ఈరోజు మనం వీలునామా గురించి వచ్చిన టాపిక్ రికార్డ్ చేద్దామని చెప్పి. చెప్పండి సార్, వీలునామా ఎవరు రాయాలి, ఎందుకు రాయాలి, ఎప్పుడు రాయాలి? మనం ఏదైనా ఇమూవబుల్ ప్రాపర్టీ కొన్నాం అనుకోండి, కొనటం ఎంత ఇంపార్టెంటో వీలునామా రాయటం కూడా ఎంత ఇంపార్టెంట్. ఎందుకు అంటే వీలునామా ద్వారా మనకు చెందిన ఆస్తిని ఎవరికి ఇవ్వాలి అనేది మన నిర్ణయాధికారం ప్రకారం మన మనస్సులో ఎవరికి ఇస్తే బాగుంటుందో అది వ్యక్తీకరించే పత్రం అది. ఇప్పుడు యాన్సెస్ట్రల్ ప్రాపర్టీ ఉంది అంటే పిత్రార్జితం ఉంది, అది ఎవరికి చెందాలో వాళ్ళకి ఆటోమేటిక్గా చెందుతుంది. వారసత్వం హక్కుల ప్రకారం ఎవరెవరికి ఎంతెంత వాటా చెందాలో అంత చెందుతుంది. కానీ స్వార్జితమైన ప్రాపర్టీ అంటే సెల్ఫ్ ఎక్వైర్డ్ ప్రాపర్టీ మనం ఎవరికి ఇవ్వదలుచుకుంటే వాళ్ళకే చెందుతుంది. అందుకని ఇప్పుడు మనకు ఎవరైనా ప్రాపర్టీ కొన్నప్పుడు నాకు ఇప్పుడు 30 ఏళ్ళే లేకపోతే 40 సంవత్సరాలే, నేను ఇప్పుడే వీలునామా రాయటం దేనికి అని చెప్పి చాలామంది అపోహపడుతూ ఉంటారు. నేను సరే 30-40 సంవత్సరాల మాట పక్కన పెట్టి 70 సంవత్సరాలు వచ్చిన వాళ్ళు కూడా నేను ఇంకా బతికే ఉంటాను చాలా కాలం అని చెప్పి అనుకుంటూ ఉంటారు. నా దగ్గరికి చాలామంది వస్తుంటారు. 75-80 దాటిన వాళ్ళు కూడా వచ్చి, సార్ ఈ మధ్య ఆరోగ్యం బాగుండట్లేదు, ఎందుకైనా మంచిది వీలునామా రాద్దాం అనుకుంటున్నాను అంటూ వస్తారు. అంటే వాళ్ళకి అందరికీ ఓవర్ కాన్ఫిడెన్స్, మేము చాలా కాలం బతుకుంటాము అని. ఈ ముఖ్యంగా ఆఫ్టర్ కోవిడ్ ఎప్పుడు ఎవరు పోతున్నారో తెలియదు, ఏ వయసులో వాళ్ళు పోతున్నారో తెలియదు. అందరికీ హార్ట్ అటాక్స్ ఎక్కువ అయిపోయింది. చిన్న భార్య, చిన్న చిన్న పిల్లలు ఉంటారు. 30-45 ఏళ్ళ మధ్యలో జనాలు కొంతమంది చనిపోతే కొత్తగా వివాహమైన భార్య, ఒకరిద్దరు చంటి పిల్లలు వీళ్ళు ఉంటారు. వీళ్ళ పరిస్థితి ఏమిటి? వీళ్ళు ప్రాపర్టీ ఉంటుంది, ఆ ప్రాపర్టీ ఏదో ఇల్లు ఏదో కొని ఉంటారు. అత్తమామలు ఆ ఇల్లు ఇవ్వరు, ఆ ఇంట్లోంచి ఖాళీ చేయరు, ఆ ఇంట్లో వీళ్ళని ఉండనివ్వరు, వీళ్ళని వెళ్ళగొట్టేస్తారు. వాడి ఆత్మ అక్కడ చూపించవచ్చు, అయ్యో మా అమ్మ నాన్నే నాకు పిల్లల్ని వెళ్ళగొట్టేస్తున్నారే అని చెప్పి. నువ్వు వీలునామా కనుక రాసి ఉంటే మా అమ్మా నాన్న కూడా నువ్వు సరిగా చూసుకోవాలి, ఇంట్లో నీకు చెందినా కానీ అని చెప్పి రాస్తే అటు వాళ్ళకి లైఫ్ సెక్యూరిటీ ఉంటుంది, ఇటు వీళ్ళకి అన్యాయం జరగదు. ఇట్లా రాయకపోవటం వలన నా దగ్గరికి వస్తున్న క్లయింట్స్ బోల్డంతమంది. పైనుంచి కొన్ని కేసుల్లో ఈఎంఐలు కట్టాలి, అక్కడ అత్తమామలు ఈఎంఐలు కట్టరు, ఇక్కడ భార్య నన్ను ఇంట్లో ఉండనివ్వప్పుడు నేను కట్టాలి అని చెప్పి ఈమె కట్టాలి. ఒకవేళ ఈఎంఐలు ఈమె కట్టినా ఏదైనా ఉద్యోగస్తురాలు అయ్యి ఈమెను రానివారు వాళ్ళు. ఇలాంటి అనేక రకరకాల సమస్యలు. ఈవెన్ పెన్షన్, రిటైర్మెంట్ బెనిఫిట్స్ లేదా గ్రాట్యుటీ, పిఎఫ్ ఉంటాయి, వాటిలో తల్లికి కూడా హక్కు ఉంటుంది. ఆ తల్లి కోడల్ని చూడదు కానీ అది కావాలని కోరుతారు. వాళ్ళకి ఇవ్వకూడదని ఏం లేదు, కాకపోతే అత్తగా వాళ్ళకి బాధ్యత, కోడల్ని చూడాల్సిన బాధ్యత కూడా ఉంటుంది కదా. ఒకడే కొడుకైన కేసుల్లో కూడా కొడుకు పిల్లల్ని చూడకపోతే ఇంకెవరిని చూస్తారు?
అలాగే తల్లిదండ్రులను చూడకుండా వెలివేస్తున్న పిల్లలు కూడా ఉన్నారు. ఇట్లా రెండు వైపులా సమస్యలు ఉన్నాయి, అన్ని వైపులా సమస్యలు ఉన్నాయి. ఇవన్నీ మన ధర్మాన్ని, మన విధులను మనం సరిగా నిర్వర్తించకపోవడం వల్ల. సరే, అవి పక్కన పెట్టి ధర్మము, విధులు, మొరాలిటీస్ ఇవి పక్కన పెట్టి లీగాలిటీ అనేది ఒకటి ఉంది. మనం ప్రాపర్టీ కొన్నప్పుడు వయసు 60 ఏళ్ళో 70 ఏళ్ళో 80 ఏళ్ళో వచ్చినప్పుడు కాదు, ఏ ప్రాపర్టీ ఉన్నా వెంటనే వీలునామా రాయండి. ఎవరికి చెందాలి, ఎట్లా చెందాలి, అన్నీ ఎవరెవరికి ఎంతెంత పర్సెంటేజ్ చెందాలి రాయండి. ఆ ప్రాపర్టీ రేపు అమ్మేస్తే ఈ వీలునామా క్యాన్సిల్ చేసుకుని ఇంకో వీలునామా రాయండి. జీవితంలో ఎన్ని వీలునామాలనే రాసుకోవచ్చు. అలాగే రాసిన ప్రతి వీలునామా రిజిస్ట్రేషన్ చేయాలి. వీలునామా చట్ట ప్రకారం రిజిస్ట్రేషన్ కంపల్సరీ కాదు కదా సార్ అని చెప్పి చాలామంది విద్యావంతులు కూడా తెల్ల కాగితం మీద రాసుకుని వదిలేస్తారు. ఆ తెల్ల కాగితం మీద రాసుకునో లేకపోతే స్టాంప్ పేపర్ మీద రాసుకునో దాన్ని రిజిస్ట్రేషన్ చేయకుండా అట్లాగే వదిలేస్తే అది క్వశ్చనబుల్ డాక్యుమెంట్. దాన్ని వారసులు అంగీకరిస్తే ఓకే, ఏ ఒక వారసులో లేకపోతే ఇంకొకరిలో దాని మీద మాకు కూడా హక్కు ఉంది, ఈ దొంగ వీలునామా అని చెప్పి క్వశ్చన్ చేశారనుకోండి, క్వశ్చన్ చేసినప్పుడు ఇది వాస్తవమా కాదా అనేది క్వశ్చన్ మార్క్ అవుతుంది. కాబట్టి వీలునామా అనేది రాయటము, రిజిస్ట్రేషన్ చేయటము, దానిలో 2 సాక్షి సంతకాలు ఉండడము, సాక్షి సంతకాలు కంపల్సరీ. వాళ్ళ అవసరం అయితే ఇది కరెక్టు రాశారు అని చెప్పి చెప్పడానికి విట్నెస్ కంపల్సరీ. ఆ విట్నెస్లను కూడా చాలామంది మన స్నేహితులు అనుకుంటూ ఈ ముసలి వృద్ధులు ఇంకో వృద్ధుల్ని పెట్టుకుంటారు. ఈ వృద్ధులు రాసిన వృద్ధుడు బ్రతికే ఉంటాడు, విట్నెస్ సైన్ చేసిన వృద్ధుడు చనిపోతాడు. మరి దాన్ని ఎస్టాబ్లిష్ చేయటం ఎట్లా? కాబట్టి చట్ట ప్రకారం వృద్ధులు విట్నెస్ అనే ఉంటుంది, కానీ వాళ్ళ వయసు ఎంత ఉండాలని ఉండదు. కాకపోతే కొంచెం తక్కువ వయసు ఉన్న వాళ్ళని పెట్టుకోండి, వాళ్ళు అవసరం అయితే సాక్ష్యం చెప్పడానికి పనికి వస్తారు. కాబట్టి వీలునామా అనేది ప్రతి ఒక్కళ్ళు రాయండి. అది రాయకపోతే ఇప్పుడు ఇంకో చిన్న ఏమిటి సమస్యలు రాయకపోతే అనేది ఇంకో సమస్య, నేను చెప్పిన ఇప్పుడు సమస్యలు కాకుండా ఇంకో సమస్య ఏమిటంటే, మన ఇల్లు మన పిల్లల పేరుతో ట్రాన్స్ఫర్ అవ్వాలి అంటే మ్యూటేషన్ అని చెప్పి మున్సిపాలిటీ ఆఫీస్కి వెళ్ళి చేయించుకోవాలి. అది చేయించుకుందామంటే రిజిస్టర్డ్ విల్ డీడ్ ఉందా, సేల్ డీడ్ ఉందా, రిజిస్టర్డ్ గిఫ్ట్ డీడ్ ఉందా, ఇవి అడుగుతారు. ఇవేమీ లేకపోతే, విల్ డీడ్ రిజిస్టర్డ్ లేకపోతే అన్రిజిస్టర్డ్ విల్ డీడ్ పనికిరాదు. మీరు కోర్టుకు వెళ్ళి లీగల్ ఎయిర్ సర్టిఫికేట్ తీసుకురండి, లేకపోతే సక్సెషన్ సర్టిఫికేట్ తీసుకురండి అంటారు. సక్సెషన్ సర్టిఫికేట్ తీసుకోవాలి అంటే 6% కోర్టు ఫీజు కట్టాలి. ఆ ప్రాపర్టీ వాల్యూ మీద 6% కోర్టు ఫీజు కట్టాలి. అది కాక ఈ భార్య, నేను ఒకటే భార్యని, ఇంకెవరు భార్యలు లేరు అని చెప్పి కోర్టుకు వచ్చి ఎవిడెన్స్ ఇవ్వాలి. అలాగే పిల్లలు మేమే పిల్లలము, 2 3 మేమే పిల్లలము, మాకు మేము తప్పించి ఆయనకి వేరే పిల్లలు లేరు, మా తండ్రికి మేమే పిల్లలు అని చెప్పడానికి ప్రూఫ్ మా బర్త్ సర్టిఫికేటు, లేకపోతే 10th క్లాస్ సర్టిఫికేటు, పాస్పోర్టు, ఓటర్ ఐడి ఇవన్నీ కోర్టుకు సబ్మిట్ చేయాలి. ఇవన్నీ డాక్యుమెంట్స్ కింద మార్క్ చేయించుకోవాలి. ఇవన్నీ ఎవిడెన్స్ ఇవ్వాలి. ఇవాళ పిల్లలు ఫారిన్లో ఉంటారు, వాళ్ళని ఎవిడెన్స్ ఇవ్వడానికి కోర్టుకు రమ్మంటే ఎక్కడ రాగలుగుతారు, ఎక్కడ చేస్తారు? అలా ఇవి చేసుకోలేక అలా పడేసి వదిలేస్తున్నారు. ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ వస్తాయి. కోర్టు ఫీజు కట్టాలి, కోర్టుకు రావాలి, డాక్యుమెంట్ సబ్మిట్ చేయాలి. 3-4 నెలలు మినిమం పడుతుంది. ఒకవేళ జడ్జిలు ట్రాన్స్ఫర్ అవ్వ, జడ్జిలు లీవ్ అయితే సంవత్సరం కూడా పట్టచ్చు. ఇన్ని బాధలు పడేదానికంటే, ఇంత హెవీ అమౌంట్లో కోర్టు ఫీజులు, అడ్వకేట్ ఫీజులు ఇవన్నీ ఇచ్చుకునే దానికంటే 10,000 ఎంతో ఖర్చు పెట్టి వీలునామా రాసి పెడితే ఏ ప్రాబ్లం ఉండదు. అలాగే పిల్లలకి ఎవరికి ఇవ్వాలి, ఎంత ఇవ్వాలి అని కొంతమంది పిల్లలతో డిస్కస్ చేసి వాళ్ళు ఎటు తెలుసుకోగలేక వీళ్ళు రాయరు, వాళ్ళు రాయించుకోరు, వాళ్ళు పోతారు, పోయిన తర్వాత వీళ్ళు కొట్టుకు వస్తూ ఉంటారు. ఈ ప్రాబ్లమ్స్ అన్నీ కొంచెం చెప్పడం నేను బాధాకర గట్టిగా చెప్తున్నానేమో, వాస్తవం చెప్తున్నాను. జరుగుతున్న పరిస్థితులు నేను రోజు చూస్తూ ఉంటాను. కాబట్టి మా దగ్గర చాలా కేసులు ఇలాంటివి వస్తూ ఉంటాయి. ప్రాపర్టీ డిస్ప్యూట్స్ కంటే ప్రాపర్టీ లీగల్ ఎయిర్స్ సర్టిఫికేట్ కావాలని చెప్పి వస్తూ ఉంటారు. కాబట్టి మన తర్వాత
మన కుటుంబ సభ్యులకి ప్రాబ్లం లేకుండా చేయాల్సిన బాధ్యత మన మీదే ఉంటుంది. మన భార్య మన పిల్లలు సంతోషంగా ఉండాలి అంటే మీరు వీలునామా రాయాలి. కాబట్టి వీలునామా రాయండి. మీరు అడ్వకేట్గా మీ సర్వీసెస్ గురించి వివరించండి. నేను సివిల్, క్రిమినల్, హైకోర్టు అన్నీ చూస్తూ ఉంటాను. స్టాఫ్ ఉన్నారు, మా పిల్లవాడు ఉన్నాడు, అన్నీ రకరకాల లీగల్ ఒపీనియన్స్ ఇవ్వటాలు, సర్వీస్ యాక్టివిటీస్, డిఫరెంట్ సర్వీస్ యాక్టివిటీస్ చేస్తూ ఉంటాం. ఫ్రీ లీగల్ ఎయిడ్ కూడా చేస్తూ ఉంటాం. సిటిజన్స్ లీగల్ ఎయిడ్ సొసైటీ అని చెప్పి ఒక సొసైటీ ఎస్టాబ్లిష్ చేసి ఎప్పుడు 90s ఎస్టాబ్లిష్ చేశారు. అప్పుడు లోక్ అదాలత్, న్యాయ సేవా కమిటీలు కూడా లేవు. ఆ టైంలోనే ఏర్పాటు చేసి హైకోర్టు, సుప్రీంకోర్టు జడ్జీలను కూడా ఇన్వాల్వ్ చేసి సర్వీస్ యాక్టివిటీస్, లీగల్ ఎయిడ్ యాక్టివిటీస్, లీగల్ అవేర్నెస్ క్యాంపులు అవి పెట్టి రకరకాలు చేసాం. ఇక ఇప్పుడు ఈ ఓల్డేజ్ రావడంతో మా నాన్నగారు పెట్టిన బ్రాహ్మణ సేవా సమితి ఆ యాక్టివిటీస్లో ఇటువైపు డైవర్ట్ ఎక్కువ చేయటం అవుతుంది. బట్ ఇప్పటికైనా నా ఆఫీస్కి కన్సల్టేషన్కి వచ్చిన వాళ్ళ దగ్గర దాదాపు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ క్యాస్ట్ ఆర్ రిలీజియన్ నేను అందరికీ కూడా కన్సల్టేషన్ చార్జెస్ దాదాపుగా నేనేమి తీసుకోను, ఫ్రీగానే చెప్తూ ఉంటాను. ఎందుకు అంటే అడ్వకేట్ దగ్గరికి వెళ్ళాలి అంటేనే ఆలోచించే రోజులు ఇప్పటికి కూడా ఉన్నాయి. కేసులు వేయాలంటే ఎంతకాలం పడుతుందో అనే భయం ఉంది. ఈ పరిస్థితుల్లో మనం ప్రజల్లో అవేర్నెస్ తీసుకురావాలనేది నాది ముఖ్య భావనగా ఫ్రీ కన్సల్టేషన్ దాదాపు చేస్తూ ఉంటాను. లీగల్ ఒపీనియన్ రిటర్న్గా కావాలి అంటే ఇక అప్పుడు వర్క్ ఎక్కువ ఉంటుంది కాబట్టి చార్జ్ చేస్తూ ఉంటాం. ఇట్లా లీగల్ సర్వీస్ నేనే కాదు, చాలామంది అడ్వకేట్లు ఉన్నారు. ఈవెన్ మన ఇదం న్యాయం నుంచి చాలామంది అడ్వకేట్లు, పద్మారావు గారు, ఇంకా చాలామంది అడ్వకేట్లు మన ఆఫీస్లో కూర్చుని లీగల్ ఎయిడ్, ఫ్రీ లీగల్ ఎయిడ్ చేశారు. కాకపోతే వాళ్ళ నిష్ణాతులమైన పరిధిలో వచ్చే కేసులు ఏమైనా ఉంటే వాళ్ళ దగ్గరికి పంపించండి, చేస్తాము, ఇప్పటికి కూడా ఫ్రీగా ఇస్తాము అని చెప్పి హామీ ఇస్తున్న అడ్వకేట్లు మన దగ్గర దాదాపు 100 మంది ఉన్నారు. అలాగే డిఫరెంట్ జిల్లాల్లో కూడా ఏమన్నా క్రైసిస్లు వచ్చినప్పుడు నిజ నిర్ధారణ కమిటీలు అని చెప్పి కూడా మేము వేసి అవి కూడా ఫైండ్ అవుట్ చేసి హైకోర్టులో పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్స్ ఫైల్ చేయడం జరిగింది. ఇలా రకరకాల యాక్టివిటీస్, సర్వీస్ యాక్టివిటీస్ అనంతం ఎంత చేసినా వాటికి తక్కువే లేదు. మీరు బ్రాహ్మణులకి చేసే సేవల గురించి వివరించండి. ఈ ఇదం బ్రాహ్మం సంస్థ ద్వారా మనం చేస్తున్నవి సర్వీస్ యాక్టివిటీస్లో ఇదం న్యాయం. ఇది ఇంతకుముందు వీడియోస్లో మనం ఇంకా డిఫరెంట్ యాక్టివిటీస్ అన్నీ కవర్ చేస్తూ చెప్పాం కదా. మీ అచీవ్మెంట్స్ గురించి చెప్పండి సార్. ప్రొఫెషన్లో మనం ప్రతి కేసులో ఒక బాధితుడు ఉంటాడు. అడ్వకేటు అనగానే ఏదో జనరల్గా ఊరికే నవ్వులాటకు అంటుంటారు, లాయరు అవి అంటూ ఉంటారు. కానీ ఆ లాయర్ ప్రాధాన్యత ఏమిటనేది ఒక బాధితుడికి ఒక రిలీఫ్ కోర్టు ద్వారా దొరికినప్పుడు వాడి ముఖంలో కనబడే ఆనందమే లాయర్ ప్రాధాన్యత ఏమిటని తెలుస్తుంది. అలాగే ఒక కుటుంబంలో మనకు పరిచయం ఉన్న కుటుంబంలోనో, రిలేటివ్స్ కుటుంబంలోనో ఏదైనా ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు, లిటిగేషన్ వచ్చినప్పుడు, అప్పుడు మన కుటుంబాల్లో పరిచయస్తుల్లో ఎవరు అడ్వకేట్ ఉన్నారని వెతుక్కుంటూ వస్తారు. ఆ లాయర్ ప్రాధాన్యత అట్లా తెలుస్తూ ఉంటుంది. వాళ్ళకి మనం డిఫరెంట్ లాయర్స్ డిఫరెంట్ రకాలుగా చెప్తూ ఉంటారు. అవి అలా చెప్పకుండా మనం ఉన్నది వాస్తవ పరిస్థితులు, న్యాయ అవగాహన వాళ్ళకి కల్పిస్తూ వాళ్ళకి వివరాలు చెప్పినప్పుడు, అలాగే అతి తక్కువ ఖర్చులో మనం వాళ్ళకి న్యాయ సహాయం అందించినప్పుడు కోర్టు ద్వారా వాళ్ళలో కలిగే ఆనందం అంతా ఇంత కాదు, మనకు వచ్చే ప్రొఫెషనల్ సాటిస్ఫాక్షన్ కూడా అక్కడే వస్తూ ఉంటుంది. అలా అని చెప్పి న్యాయవాద వృత్తి చేసుకుంటూ కుటుంబం బాధ్యతలు ఉంటాయి కాబట్టి న్యాయ సహాయం అందించినప్పుడు వాళ్ళకి డబ్బున్న వాళ్ళకి వాళ్ళ స్థాయిలో తీసుకోవడం, లేని వాళ్ళకి ఫ్రీగా చేయడం, లేదా మనమే అప్పుడప్పుడు ఖర్చు పెట్టి చేయడం, అవి కూడా జరుగుతూ ఉంటాయి. సో ఇక అనుభవాలు
మనం ఒక్కొక్కరి గురించి సపరేట్గా చెప్పలేము, ఎందుకంటే ఇవన్నీ పర్సనల్ ఇన్ఫర్మేషన్ కిందకు వస్తుంది. మీ భవిష్యత్ ప్రణాళికల గురించి చెప్పండి. భవిష్యత్తులో ఎట్లాంటి సేవలు చేద్దామనుకున్నారు, ఇంకా ఎంత అభివృద్ధి చేద్దామనుకున్నారు ఈ సమాజాన్ని? కామన్ సివిల్ కోడ్ అనేది ఇంపార్టెంట్ అండి. అది బహుశా పార్లమెంట్లో అది త్వరలోనే పాస్ అవుతుందేమో. ఒక్కో చట్టానికి ఒక్కో మొహమ్మడన్ లా, హిందూ లా, క్రిస్టియన్ లాసు, ఇండియన్ మ్యాట్రిమోనియల్ యాక్ట్, ఇట్లా రకరకాలు ఉన్నాయి. ఇవన్నీ కాకుండా ఒక కామన్ సివిల్ కోడ్ అనేది ఉండాలి. అట్లాగే ఐపీసీ, సిఆర్పిసి వీటిలో సమూలంగా మార్పులు చేశారు, కొత్త చట్టాలు తీసుకొచ్చారు. కాబట్టి వాటి మాదిరే కామన్ సివిల్ కోడ్ కూడా వస్తే, అలాగే గోవధ నిషేధం చట్టం, అలాగే ఈ జిహాదీ నిర్మూలన చట్టం, ఇలాంటివన్నీ రావాలి. ఇవన్నీ వస్తే వాటికి న్యాయవాదుల తరఫు నుంచి కూడా కృషి జరుగుతోంది. సమాజంలో కూడా వాటి గురించి డిమాండ్ అనేది పెరుగుతోంది. కాబట్టి త్వరలో అవి కూడా రావాలని చెప్పి కోరుకుందాం. చాలా సంతోషం సార్. చూశారు కదా, ప్రముఖ అడ్వకేట్ శ్రీ ఓగిరాల రమేష్ గారితో ముఖాముఖి జరుపుకున్నాం. ధన్యవాదాలండి. థ్యాంక్ యూ అండి.